ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిర్జాపూర్ గ్రామంలో మనం ఉన్నాం. మనతో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి సిద్ధులూరి బాబమ్మ కుమారుడు అయినటువంటి సుభాష్ మనతో ఉన్నారు. వీరి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ముందుగా ఏబీ న్యూస్కి ధన్యవాదాలు. మా ఊరికి వచ్చినందుకు వాడవాడలో తిరిగినామన్న. మాకు ఇప్పుడు మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులంతా అన్ని కులాలల్లో అన్ని మతాల నుంచి సపోర్ట్ ఇచ్చి భారీగా సపోర్ట్ చేస్తారు. యువకులైతే అన్ని దిక్కులకి మన యువకులైతే డైలీ నాతోటే ఉండి గెలిపిద్దామని, యువ నాయకుడు కావాలని, చదువుకున్న వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు అందరూ వెంటనే ఉన్నారు, భారీగా మద్దతు ఇస్తారు అన్న. అంటే ఈ గ్రామంలో మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరిగేటటువంటి సమయంలో ప్రతి గడపకు పోతున్నారు. ఆ గడపకు తిరిగేటటువంటి క్రమంలో మీరు ఆ ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు? ఆ జనాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు? అయితే అన్న, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మన ప్రియతమ నాయకుడు మన టి రామ్మోహన్ రెడ్డి సార్ గారు, అయితే సార్ గారి ఆలోచనల మేరకు మొట్టమొదటిగా సార్ మాకేందంటే ఎన్నో రోజుల సంది మా దగ్గర మిర్జాపూర్ గేట్ దగ్గర ఉన్న కాలనీ చేయిస్తాను సార్ ఎన్నోసార్లు మాకు చెప్తున్నాడు. సో మా మొట్టమొదటి హామీగా మా దగ్గర మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినామన్న. ఈ మేనిఫెస్టోలో మా ఎమ్మెల్యే సాబ్ మాట మేరకు సార్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సార్ మాటల పూర్తి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఆ కాలనీయే ఫస్ట్ పని పెట్టుకుంటామని ప్రచారంలో భాగంగా కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి గడపకు పోయే ప్రతి ఇంట్లో మేము అదే చెప్తున్నాం. మొట్టమొదటి పని మేము మా ప్రచారంలో చెప్పేది ఏంటంటే, సార్ మాకు హామీ ఇచ్చిండు కాబట్టి అదే హామీని మేము కూడా మా గ్రామస్తులకు ఇస్తున్నాం. అక్కడ మిర్జాపూర్ గేట్ దగ్గర ఉన్న ప్లాటింగ్ని వెంటనే మేము స్టార్ట్ చేస్తామన్నా. మేము రాగానే గెలవగానే. అదొకటినా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా హామీలు ఉన్నాయన్న. అయితే మేనిఫెస్టోలో మీకు చెప్తాను. సో లాస్ట్ టైం నుంచి కూడా ఒక గత 10 సంవత్సరాల నుంచి అన్న నేను ఊర్లోనే ఉంటా. ఏ రాత్రిట్లైనా ఏ పగలైనా సరే ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా అందరికి అందుబాటులోనే ఉంటా. సో అదేవిధంగా 24 గంటలు ఈ ఊర్లోనే ఉన్నా, అన్ని మంచి చెడుకి వెళ్ళినా. లాస్ట్ టైం అందరూ కూడా భారీ మెజార్టీతో వార్డు మెంబర్ గెలిపించారన్న. ఈసారి సర్పంచ్గా మా అమ్మని పోటీ చేపిస్తున్నా. ఇప్పుడు కూడా గ్రామస్తులు అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారన్న. మంచిగానే ఉందన్న ఇప్పుడైతే. ఇంకా హామీలు కూడా చూసుకున్నట్టయితే అన్న, నేను ఇక్కడ మా సెల్ నెంబర్ కూడా మెన్షన్ చేసిన. ఏ రాత్రిట్లైనా సరే ఎప్పుడైనా సరే ఏది అవసరం వచ్చినా సరే నేను వస్తాను నమ్మకంతో నా నంబర్ కూడా మనం మేనిఫెస్టోలో పెట్టిన. సో గ్రామాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి కోసమే ముందు అడిగేస్తాను. మనం బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ, ఇంకా ఏ విధంగా లైబ్రరీ ఓపెన్ చేయడం కానీ, కొత్త లైబ్రరీ స్టార్ట్ చేద్దామని పెట్టినా. ఇంకా సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయన్న. లాస్ట్ టైం సార్ కూడా మన ఎమ్మెల్యే సాబ్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు లాస్ట్ టైం దగ్గర 20 లక్షల ఫండ్ ఇచ్చారన్న మిర్జాపూర్కి. ఆ సీసీ రోడ్లు కూడా గ్రామంలో పడ్డాయి, ప్రజలు కూడా అవి చూసిరన్న. ఇంకా కూడా ఎమ్మెల్యే సాబ్ ఇంక ఇస్తాడన్న నమ్మకంతో మేము ఉన్నామన్న. సో ఖచ్చితంగా ఇంకా చాలా చేస్తున్నా, ఇంకా చేయాలన్న ఉద్దేశం నాకు ఉంది. గ్రామంలోనే తిరుగుతుంటా, గ్రామంలోనే ఉంటా. మా గ్రామస్తులు పెద్ద మనుషులు ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది నాకు తెలుసు. వాళ్ళు నన్ను ముందుకు తోసినందుకే నేను పోటీ చేయడం జరుగుతుందన్న. ఈ హామీలో మీరు జనాలకు చెప్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారా? మొట్టమొదటి ఏంటంటే, హామీల కన్నా ముందు మనిషిని నమ్ముతున్నారా. అందరు గ్రామస్తులు ఎవరు పోయినా నా మీద ఒక నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం మీదనే అందరు నాకు సపోర్ట్ చేస్తారు. సో తర్వాత నా హామీ కూడా ఇచ్చే హామీ కూడా అందరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంతో. ఇంకోటి ఎమ్మెల్యే సాబ్ కూడా సపోర్ట్ ఉన్నాడు, సుభాష్ కన్నా తెలుసు కాబట్టి అందరు కూడా నమ్ముతారన్న. నమ్మి ఇంకొస్తారు. మన మిర్జాపూర్ గ్రామానికి మీరు పదవి ఉన్నా లేకున్నా ఏం చేశారంటే మీరు ఏం చెప్తారన్న? అన్న, ఇంతకుముందు వార్డు మెంబర్గా ఉంటే అన్న, వార్డు మెంబర్ అయిపోయినాక కూడా నేను చాలా వర్క్ చేసిన. ఇదే సీసీ రోడ్లు వేయడం కానీ, అండర్ డ్రైన్లు కూడా ఇప్పుడు మా కాలనీలో వచ్చి చూస్తే కూడా మీకు కనిపిస్తుంది అన్న. అండర్ డ్రైన్లు వేసిన. మొట్టమొదటి ఎక్కువ అనుకుంటే డిఆర్డిఓ సార్ ఉండే సార్, కృష్ణంరాజ్ సార్ అని. మన సార్ దగ్గరతోటి సార్ని రిక్వెస్ట్ చేసి, ఇక్కడ మాకు కుంట ఉంటుంది, ఆ కుంటలో ఎప్పుడు మట్టి కొట్టేది. ఆ కుంటను సార్కి నేనే రిక్వెస్ట్ చేసి డిఎంఎఫ్టీ ఫండ్ పెట్టించి, ఆ ఫండ్ కింద అది ఇప్పుడు క్రికెట్ కోసం, వాలీబాల్ కోసం ఆడుకునే పెద్ద గ్రౌండ్ చేసిరు. రీసెంట్గా అలా మా అన్న కూడా, మా పెద్దన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక నెట్ వేయించాడు, క్రికెట్ గ్రౌండ్ నెట్. స్కూల్ పిల్లలకు ప్రతిసారి గిఫ్ట్లు అందిస్తూనే ఉంటాను, ప్రతి జెండాకు. అది మీరు స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగినా అని తెలుస్తుంది. అట్లా గిఫ్ట్లు అందిస్తూనే ఉంటాం. ఆ పిల్లలకు ఏం కావాలో అది చేస్తుంటే మా స్కూల్ కాడ సింగిల్ పేస్ మోటార్ కూడా వేయించిన. మా ఊర్లో ఈ అన్ని సింగిల్ పేస్ మోటార్లు, చాలా మోటార్లు కాలిపోయినప్పుడు ఎంటెంటైనా కట్టిపించినాం. ఇప్పుడు ఉన్న ఊర్లో లైట్లు ఉన్నా కూడా నేనే ఇప్పించిన లైట్స్ అన్నవి. ఇప్పుడు ప్రస్తుతం వెలిగే లైట్స్ నేనే ఇప్పించినాయి. ఈ ప్రతి పండుగనన్నా ఏది ఉల్లంఘన లేకుండా మన పూడూరు మండలంలో ఎక్కడ కూడా మీరు చూస్తారో లేరో, మా తన మతం లేకుండా, కులం లేకుండా అన్ని పండుగలు ఏకతాటి మీద ఒక్కటే దగ్గర అయితే అన్న. అన్ని గణేష్ల పండుగ వస్తే కూడా బ్రహ్మాండంగా ఎంత పెద్దగా జరుగుతాయంటే అంత పెద్దగా జరుగుతాయి. అన్ని గణేష్లను తీసుకొని ఒకటే దాని మీద పోతామన్నా. దాని బాధ్యత కూడా ప్రతిసారి వహిస్తాను. ఇంకా మా తన జరగాల్సిన పండుగలు ఏమవుతున్నాయి అవన్నీ నేను ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను. ఇంకా నేను చేసిన అన్ని ఇంకా మన స్కూల్ దగ్గర పనులు ఉన్నాయి. ఆ బాత్రూమ్ వర్క్స్ చేయించిన, ఊర్లో అండర్ డ్రైన్లు, బాత్రూమ్లు అయ్యి
బాత్రూమ్లు కూడా అన్ని ఇప్పుడు ఉన్న బాత్రూమ్లన్నీ సురేంద్ర అన్న మా మండల ప్రెసిడెంట్ సురేంద్ర అన్న పీరియడ్లోనే అవి అయినాయి. అవన్నిటికీ నేనే ముంగలుండి అప్పుడు తీసుకున్నా. కుమార్ కాక అని ఉంటాడు, ఆయన నేను కలిసి తీసుకున్నాం. ఇప్పుడు ఉన్న బాత్రూమ్లు అన్నీ కూడా మేము కట్టించినాయి అన్న. అదేవిధంగా మళ్ళీ ఇంకుడు గుంతలు కూడా ఇప్పుడు అందరు ఇండ్ల ముంగలు ఇంకుడు గుంతలు కూడా నేను కట్టించినాయి. అందరు అవి ఇంకుడు గుంతలు నేను చేసిన. సో ఇంకా కూడా భవిష్యత్తులో అందరూ మంచి అవకాశం ఇస్తే ఇంకా ముందర చాలా చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. మాటిచ్చే ఇల్లు గడప గడప తిరుగుతున్నాను. ఈ మిర్జాపూర్ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే ఏం చెప్తారు అన్న? మొత్తం ఓట్లు 1220 అన్న. ఫోల్ అయ్యేది 1100 దాకా ఫోల్ అవుతుండొచ్చు అన్న. ఇందులో మీరు ఎంత ఆధిక్యంతో గెలవబోతున్నారు అనుకుంటున్నా? అందరికన్నా ఎక్కువ ఒక 100 నుంచి 200 ఆధిక్యం అయితే ఉంటుంది అనుకుంటున్నా అందరికన్నా. ఎందుకంటే క్యాండిడేట్లు ఎక్కువ ఉండడం వల్ల 5 మంది ఉండడం వల్ల ఒక మరీ ఎక్కువ కాకుండా ఒక 100 నుంచి 200 అయితే టార్గెట్ చేసుకున్నాను. వస్తాయన్న నమ్మకం కూడా ఉందన్న. 100% గెలవబోతున్నారు. 100% గెలుస్తున్నాను. ఎందుకంటే అందరి మద్దతు నాకు ఉంది కాబట్టి అందరు కలిసి నా గెలుపు కాకుండా ఇది అందరు గెలుపుగా తీసుకురు. అందరు కూడా వాళ్ళ గెలుపులాగా చూస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు నేను అడగకున్నా కానీ వాళ్ళే స్వయంగా పోయి ప్రచారం చేస్తారు కాబట్టి వాళ్ళే అందరు కలిసి బాల గుర్తుకి ఓటు వేయించి నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో నేను బ్రహ్మాండమైన 100% 100% గెలుస్తున్నా నమ్మకంతో నేను ఉన్నాను. ఇప్పుడు ఈ పూడూరు మండలం మిర్జాపూర్ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే సిద్ధులూరి బాబమ్మ కుమారుడు అయినటువంటి సుభాష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, నేను 24 గంటలు ఈ మిర్జాపూర్ గ్రామం కోసం ఏ అత్యవసరం వచ్చినా నేను గ్రామం కోసం గ్రామ ప్రజల కోసం నేను పనిచేస్తున్నా కాబట్టి 100% అందరూ సహకరించి నన్ను గెలిపించడానికి గ్రామంలో సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మగారిని అని చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ, రిపోర్టర్ ఏబీ న్యూస్. ఇక్కడ మిర్జాపూర్ గ్రామంలో యువనాయకుడు అయినటువంటి పీరంపల్లి సంజయ్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు, గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎవరికి మద్దతు ఎక్కువ ఉన్నదో ఆయన మాటల్లోనే విందాం. అన్న చెప్పండి, ఇక్కడ ఎవరికి ఎక్కువ మద్దతు ఉందని? ఇక్కడ నేను చూసే ప్రకారంగా ఇప్పుడు ఎక్కువ పోలింగ్ కూడా అయితే బాల్కే ఉంది. రెండోది ఏమైందంటే ఇప్పుడు వయసు చిన్న ఉన్న ఉపాయం పెద్ద ఉన్నది. సుభాష్ అన్న ఇప్పుడు సర్పంచ్ కోసం నిలబడ్డాడు. ఆయన చాలా అభివృద్ధి చేశారు. ఒక వార్డు మెంబర్ ఉన్నప్పుడే ఆయన చాలా మన ఊరికి విలేజ్కి అప్పుడు ఎలాంటి డెవలప్ లేకుండా కూడా ఆయన స్ట్రీట్ లైట్ వేయించినాడు. మళ్ళీ స్ట్రీట్ లైట్తో పాటు అంతా గల్లీలో మళ్ళీ సీసీ రోడ్ వేయించారు. సీసీ రోడ్ వేయించింది కాబట్టి ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు అభివృద్ధి మన ఊరికి ఇంకా చెందాలంటే ఆల్రెడీ మన ఊరికి గ్రీన్ విలేజ్ అంటే ఆల్రెడీ మాకు ఢిల్లీ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. పుడూరు మండలంలో కూడా మనకు గ్రీన్ విలేజ్ అంటే ఒక మంచిగా గుడ్ విల్గా ఒక మంచి పేరు వచ్చింది. సుభాష్ నాయకత్వంలో ఇవన్నీ జరిగినది. ఎందుకంటే బికాజ్ ఒక ఎడ్యుకేటెడ్ ఒక యంగ్ పర్సన్ మనకు కావాలి. ఒక ఎడ్యుకేటెడ్ యంగ్ పర్సన్ ఎందుకంటే ఒక ఇంతవరకు అంటే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు గోషి కట్టుకుని ఏలుముద్ర వేసిన ఉన్నారు అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మనకు చదివించిండ్రు, మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆయన ఆల్రెడీ బీటెక్ చేసిండ్రు, బీటెక్ తర్వాత బీకామ్ చేసిండ్రు. ఇప్పుడు నౌ హీ ఈస్ పర్సింగ్ LLB because that's because of he is having so much knowledge of how to develop our village. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మన ఈ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మనకు RRR రోడ్ వస్తుంది. రోడ్ శాంక్షన్ అయినా కూడా మనకు ప్రతి రోడ్డుకి దిగి కూడా స్ట్రెయిట్ చేసి మనకు పేదవాళ్ళ కోసం బతుకుదేరి కోసం ఒకటి మనకు ఒక అది ఉంటుంది, ఒక వే ఆఫ్ ద స్టే ఉంటుంది. సో ప్రతి విలేజ్లో ప్రతి పేదవాళ్ళకు బతుకుదేరు కోసం ఒక సెట్ చేసిన ప్లాటింగ్ చేసిన కూడా వాళ్ళకి ఏదైనా ఒక ప్లాటింగ్ చేసుకొని సెట్ చేసుకొని ఒక సాకులలో ఉంటే కూడా వాళ్ళు ఒక ఇస్త్రీ పెట్టి వేసుకోవచ్చు. ఒకటి కుమ్మరులు ఉన్న ఏదైనా ఒక షాప్ వేసుకొని బతుకుదేరు కోసం కూడా ఆయన ప్లాటింగ్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకా ఎవరికన్నా ఏమైనా అర్ధం రాత్రి కూడా ఏమైనా ఇంకా ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన అర్ధం రాత్రి ఆదుకొని మనకు ఎమర్జెన్సీ కేసులో కూడా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మెడికల్ ప్రాబ్లం ఉన్నా స్టూడెంట్ ఫీజు ఉన్నా కూడా అలాంటి విషయంలో కూడా చూసిన గొడవపడి కూడా చాలా విషయం మనిషి ఎవరు నెత్తి వాళ్ళు కొట్టుకుని పోలే కూడా అలాంటిది పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయినా అది దానికి కాంప్రమైజ్ చేసి సెటిల్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి, ఒక యంగ్ వ్యక్తి మన విలేజ్ తరపు నుంచి కంపల్సరీ రావాలి. ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఉంటేనే మనకు మిగిలిన వాళ్ళ నుంచి ఆయన దిక్కులు వేరే వాళ్ళు నేర్చుకుంటట్టు ఉండాలి అంటని సుభాష్కే మన నాయకత్వం వరదలంటే నేను గౌరవించి చెప్తున్నాను. అయితే సంజీవ్, ఈ మిర్జాపూర్ గ్రామంలో గతంలో కూడా సర్పంచ్గా చేసినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి కావాల అశోక్ అన్న గారు ఇక్కడ సిద్ధులూరి బాబమ్మ గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఇక్కడ జనాలు ఏ విధంగా వీళ్ళని నమ్ముతున్నారో వారి మాటలోనే విందాం. అన్న చెప్పండి, ఎట్లా నమ్ముతున్నారు మిమ్మల్ని జనాలు? అదే నమస్కారం అన్న, ఏబీ న్యూస్కు స్వాగతం. మన సిద్ధులూరి బాబమ్మ సుభాష్ సర్పంచ్ పుడుబాల గుర్తుకు ప్రతి ఒక్కరన్న కులమత లేకుండా ఇంటింటికి ఏమి ఆశించకుండా ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎట్లున్నా అంటే మందు విందు అనే అలవాటు ఉన్నది కాబట్టి ఈ మా సుభాష్ క్యాండిడేట్ తరపు నుంచి అయితే అందరు యువత కూడా ప్రత్యక్షంగా ఎవరు ఏం ఆశించకుండా
ఎందుకంటే సుభాష్ అంటే అన్న గ్రామంలో కూడా నాకు చిన్నోడు, నేను మాజీ సర్పంచ్, కానీ ఆయన యొక్క సేవలు ఫస్ట్ హాస్పిటల్ పరంగా అయితే ఎవరికైనా హెల్త్ పరంగా ఎవరికి ఇంట్లో ఏమైనా స్పాట్లో అర్ధమా రాత్రి వచ్చే మనిషి అంటే సుభాష్ అంటారన్న. ఆ సుభాష్కు అటువంటి క్యారెక్టర్, అటువంటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు వేరే క్యాండిడేట్లు ఉన్నారు కూడా, వాళ్ళంతే ఏదంటే వాళ్ళ స్వార్థం కోసమే, ఓట్ల కోసమే తిరుగుతారు. కానీ నిస్వార్థంగా అయితే ఈ మన బాబమ్మ సుభాష్ క్యాండిడేటు మా అందరు గ్రామస్తులు, యువకులు, అక్కలు, అమ్మలు, అందరు పెద్దలు కూడా, పెద్ద మనుషులు, పెద్ద అన్ని పార్టీల నాయకులు కూడా ఏకమై ఆ సుభాష్ బాబమ్మ గారి యొక్క బలపరచడం జరిగింది. అందుకే అందరం మేము కూడా పెద్ద మనుషులము ఇంటింటి అందరం తిరిగితే గడప గడప అందరూ స్వాగతిస్తూ సుభాష్ బాబమ్మ గారు గెలవాలని అందరూ ఆశిస్తూ నేను మనవి చేస్తాను. గెలిపించబోతుర్రా? భారీ మెజార్టీతో అన్న. మా ఊళ్ళో అందరూ 10 ఓట్లు, 2 ఓట్లు, 6 ఓట్లు, నేనున్నప్పుడు 26 ఓట్లు ఇట్లా వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడైతే 100-200 మెజార్టీతో బాబమ్మ ఫుట్బాల్ గుర్తు గెలవబోతుందన్న. నేను పక్కా 100% పక్కా. మిర్జాపూర్ గ్రామంలో మనతో పాటు 6వ వార్డు మెంబర్ అయినటువంటి సురేందర్ అన్నగారు మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా నడుస్తూ ఉందో వారి మాటల్లోనే విందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, నా పేరు బి సురేందర్, 6వ వార్డు మెంబర్. సుభాష్ బాబమ్మ తరపున 6వ వార్డు మెంబర్గా వాలీబాల్ గుర్తుకు సపోర్ట్ చేస్తూ నిలబడ్డానన్న. సుభాష్ ఈ గ్రామాన్ని చేసిన అభివృద్ధి, సేవలు అవి చూసి నేను టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తిని ఈయనకు సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సుభాష్కి సపోర్ట్ చేస్తున్నా, మద్దతుగా నిలబడ్డా, వార్డు నెంబర్ గిట్ట నిలబడ్డా. అక్కడ సైడ్ నుంచి ఆయన మంచి పనులు చేస్తారని ఆశిస్తూ గ్రామాభివృద్ధి కోసం మంచి పనులు చేస్తారు. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఛానల్స్ అని చూస్తున్నా. అంటే ఏమేమి చేసిరన్న గ్రామం కోసం మంచి పని? మొదటగా స్కూల్ గేమ్స్ కాడనేమి, స్కూల్ కాడేంది, ఈ హాస్పిటల్ సంబంధించిన విషయాలల్లో చాలా మేలు చేస్తాడు. ఆ విషయాలలో మేము ముందు ఆయనను నమ్మి, మా బీసీల నాయకులు ఏంది, మేము ఎస్సీల మాలలం, మేమంతా సపోర్ట్ చేస్తున్నాము. మేము భారీ మేజర్తో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ధీమాగా ఉన్నామన్న గెలుస్తాడని. 100% గెలిపిస్తారా? పక్కా గెలిపిస్తాం. గెలిచిన తర్వాత సంబరాలకు మీరు రండి. అన్న నమస్తే. నీ పేరు ఏం పేరు? నా పేరు వస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ ఓట్లు వచ్చినాయి కదన్న, వచ్చినాను. ఈ మిర్జాపూర్ గ్రామంలో నువ్వు ఎవరు కోటిస్తావు అన్న? నేను బాబామ్మకి ఇస్తాను. ఏ గుర్తు ఆమెది? కాంగ్రెస్. ఈ మిర్జాపూర్ గ్రామంలో 1వ వార్డు మెంబర్ అయినటువంటి జంగయ్య గారు మనతో ఉన్నారు. వీరి ప్రచారం ఏ విధంగా నడుస్తుందో వీరి మాటల్లోనే విందాం. అన్న ఎట్లా నడుస్తుంది అన్న మీ ప్రచారం? అన్న మా దగ్గర అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది అన్న. ఇప్పటి వరకు ఉన్న క్యాండిడేట్లో మన ఫుట్బాల్ గుర్తు అంటే సిద్ధులూరి బాబమ్మ వాళ్ళ కుమారుడైన సుభాష్ మంచి క్యాండిడేటు. 24 గంటలు నేను ఏంటంటే 5-10 ఏళ్ళ నుంచి నేను సిటీలో ఉంటే 5 ఏళ్ళ నుంచి వచ్చి ఊళ్ళోనే ఉన్నాను. నేను ఇంతకుముందు సిటీలో ఉంటే ఎంత మంచి వ్యక్తి అంటే వచ్చినప్పటి నుంచి ఆయన ఇవ్వాలి. నేను 24 గంటలు చూసాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు ఆయన గురించి. నేనైతే 24 గంటల దగ్గర కాబట్టి మంచి క్యాండిడేట్. ఒక్క నిమిషం వరకైనా ఎమర్జెన్సీ ఉందంటే 5 నిమిషాలు ఉరుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఎన్నుకున్నాం. నిజం చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను అతనికి అతని ధైర్యంతో ఈరోజు ఎదిగితే ఇప్పుడు వార్డు మెంబర్ చేసిన. మనలో ఎక్కడ చూసినా సుభాష్ అంటారు. ఎందుకంటే ప్రతి మనుషులు మంచి వ్యక్తి, ఊరికి ఏమైనా చేస్తాడు. మంచి గవర్నమెంట్ అధికారం ఉంది మనకు. 24 గంటలు ఎమ్మెల్యే సార్తో తిరుగుతాడు. ఏమైనా మనకు మంచి నిధులు వస్తాయి, మంచి పని చేసిన ఉద్దేశంతో మేమైతే ప్రతి ఎత్తున ఇప్పుడు నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలు మన ఇంటి వచ్చి తిరుగుతున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కాబట్టి మనకు మంచిగా ఊరు డెవలప్ అయితే ఉద్దేశంతో వాళ్ళు గిట్ట రావడం జరిగింది. మేము గిట్ట ఈ మధ్యలో మేము గిట్ట టీఆర్ఎస్ కార్యకర్త, మేము గిట్ట సుభాష్ దిక్కేచే, మేము గిట్ట కాంగ్రెస్లో చేరినాం. మంచి వ్యక్తి కాబట్టి మేము మంచిగా గెలిపించుకోవాలని బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందన్న. అందరు ఏదో అనుకుంటారు కానీ దానికి మించి అసలు ఎవరు ఊహించుకుంటలేరు. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే అసలు మీ దగ్గర వీడియోలు చూస్తే ఒకవేళ అందరు పర్సన్ అయిపోతుంది. ఏంటన్నా ఈ చిన్న వ్యక్తి చిన్న పోడు అనుకుంటున్నారు. చిన్న పోడు కాదు, పెద్ద పోడు. మన ఊరికి మంచి వ్యక్తి అంటే అతనన్నా. నిజంగా చెప్పాలంటే ఈ మేనిఫెస్టోని చాలా పనిచేస్తుంది మా ఊళ్ళో. ఒకసారి మీకు అవసరమైతే ఒకసారి దీని గిట్ట ఒకసారి మీ వీడియోలో పెట్టండి, ఫోటో తీసుకొని. ఎందుకంటే ఆ మేనిఫెస్టో చూస్తేనే అర్థమవుతుంది అన్న. ప్రతి ఒక్కరు ఏదంటే మీది మాటలు చెప్పి నోటి మాట చెప్తారు. నోటి మాట కాదు, రాతపూర్వకంగా పెడుతున్నాం. మేము గ్యారంటీ చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం పాటు మేము 24 గంటలు ప్రజాసేవగా చేస్తాం. నేను గిట్ట వార్డు నెంబర్ సార్, ఫస్ట్ వార్డు నెంబర్ వేసిన కాబట్టి ఆ వార్డు నెంబర్ అనేది ఇన్ని రోజులు ఎవరు ఏ విధంగా చేసి నాకు తెలియదు. ఒక వార్డు నెంబర్ అంటే ఏ విధంగా ఉండాలనేది నేను గిట్ట చూపిస్తాను. అది నా వార్డు సబ్జెక్ట్ నేను చెప్తున్నా. వార్డు నెంబర్ అంటే మామూలు వ్యక్తి కాదు సార్. ఏంటంటే వార్డు నెంబర్ అంటే ఒక ఇంట్లో వ్యక్తి. ఆ వార్డుకు మొత్తము ఎల్ల వేళ ఏ ఇంట్లో మనిషి ఏ విధంగా ఏమైతే మనం భయపడతామో, జ్వరం వస్తే ఏ విధంగా ఏమైనా తల్లడిల్లిపోతామో, ఆ వార్డులో ఎవరికి ఏమైనా 24 గంటలు ఇంటర్ పోయి టక్కున పోయి హెల్ప్ చేసే గుణం ఉండాలి. ఆ గుణం నాకున్నది. ఆ వార్డులో లైట్లు కానీ ఏం ఆపాయమన్నా నేను చూసుకుంటాను. సర్పంచ్ ఉంటాను, నేను ఉంటా, ఇద్దరం కలిసి మంచిగా చేస్తాం సార్. ఎందుకంటే
బ్రహ్మాండమైన మెజార్టీ మేము మా ఫుట్బాల్ గుర్తుటి మేము గెలుస్తాం